వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి క్రేట్ అంతా టీడీపీ పార్టీ నేను చేశానని చెప్పి తన ఖాతాలు వేసుకుంటుంది, చేసే అభివృద్ధి చేయలేకని చెప్తారు. ఏమండి నిజంగా పరిస్థితి ఉందా? ఇప్పుడు పోలవరం నువ్వు కట్టలేక చేతులు ఎత్తావు. నీ మంత్రులు ఏం చెప్పారో అసెంబ్లీ రికార్డులో ఉంది. రాంబాబు గారు ఏం చెప్పాడో, అంబటి రాంబాబు గారు 2030 కూడా అయితే చాలా గొప్పదనం, అది ఎలా కట్టాలో ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు అన్న పద్ధతుల్లో ఇవాళ 27కి పోలవరం కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు పోలవరం కట్టాలని చెప్పగలవా? 3 రాజధానులు అన్నావు, ఎక్కడైనా ఒక రాజధాని, నువ్వు న్యాయ రాజధాని అన్నావు, కర్నూలులో స్థలం సేకరించగలిగావా? ఓ బిల్డింగ్ కట్టగలిగావా? నువ్వు ఆ అసెంబ్లీలో తీర్మానం చేయగలిగావా? సుప్రీంకోర్టులో ఆమోదించగలిగావా న్యాయ రాజధాని కోసం? మేము హైకోర్టు బెంచీ కోసం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం, స్థలాలు సేకరించాం, అక్కడ క్యాబినెట్లో ఆ తీర్మానం చేయబోతా ఉన్నాం. సపరేట్ బెంచ్ వస్తుంది, మా యామలో జరుగుతుంది. ఇవాళ అమరావతిలో చూశారు కదా, ఇవాళ అనేక కంపెనీలు అమరావతికి, ఏది ఇండస్ట్రీస్ బేస్ కాదు, అనేక రకాలు పొల్యూషన్ లేనటువంటి కంపెనీలు అమరావతిలో ఇవాళ సమిట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి 23 జిల్లాల్లో ఆ జిల్లాల్లో ఉండేటువంటి వనరుల్ని ఆధారం చేసుకొని పరిశ్రమలు ఇన్వైట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నామండి, మా హయాం ఇప్పుడు ఈ 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు 9.5 లక్షల కోట్లు, 9,80,000 కోట్ల రూపాయలు మేము గ్రౌండింగ్ చేయగలిగాము. రేపు 14-15 తారీఖుల్లో జరిగేటువంటి సమిట్లో, ఇన్వెస్టర్స్ సమిట్లో మేము ఇంకో 10 లక్షలు ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళే చాలా ఒప్పందాలు జరిగిపోయినాయి, 14వ తారీఖు ముందే జరిగిపోయినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఇక మీకు ఒకటే చెప్తున్నాను రాజకమల్ గారు, ఇప్పుడు మేము పరిశ్రమల్ని ఆకర్షించడము, పెట్టుబడులు ఆకర్షించడం అది ఎరా అయిపోయింది. ఇక మాది నెక్స్ట్ ఏంటంటే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఉద్యోగ కల్పనలు, అవి చూస్తారు మీరు. దాని మీద మాట్లాడుకుందాం. అప్పుడు రమ్మనండి. ఏడు గూగుల్ నుంచి తెచ్చానంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు గూగుల్ వల్ల ఉపయోగం లేదు, నీటి కొరత వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, 200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావాలి, వాళ్ళందరూ ఊదర కొడితే ఈయన వచ్చి ఆదాని తెచ్చాడు గూగుల్, నేను తెచ్చిందే గూగుల్, అదే ఆదాని డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు 2018-19లో తెచ్చాడు. నువ్వు దాన్ని ఆపేసావు ఆదాని సెంటర్ని. మళ్ళీ 23లో ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ అతనితో గంగవరం పోర్టులో లాలూచి చేసుకుని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసావు. అసలు గూగుల్కి ఆదానికి సంబంధం ఏముంది? గూగుల్కి ఒక కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టరు ఆదాని అనేవాడు, మిగతా 2-3 ఉన్నారు ఆదాని లాంటి సబ్ కాంట్రాక్టర్. ప్రపంచంలోనే గూగుల్ చాలా పెద్దది, అందులో భారతదేశంలో పెడుతుంది ఏ బేస్ మీద ఇంకా పెద్దది. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గూగుల్ CEO వచ్చి ఎంఓ చేసినట్టు నువ్వు చూడలేదా? నువ్వు ఎప్పుడు చేయించావు గూగుల్ CEOతో? అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? ఒక డేటా సెంటర్కి లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది వైసీపీ వాదన. అది డేటా స్టోరేజ్ సెంటర్ మాత్రమే అది అని వైసీపీ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఒక డేటా సెంటర్ గూగుల్ లాంటిది వస్తే ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆయనే చెప్పాడు. దాంతో వాళ్ళు నోరు మూసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిందేంటి? బిల్ గేట్స్తో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేశారు. ఒక బిల్డింగ్లో ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఇవాళ 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఎన్ని వందల కంపెనీలు ఉన్నాయి అక్కడ. అలాగా ఇవాళ విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, ఇటు బెంగుళూరు, అటు మద్రాసు, అటు బొంబాయి, హైదరాబాద్ స్థానంలో మేము నుంచోబెట్టగలిగాం మా ప్రభుత్వం. మొన్నటి వరకు అసలు చూసారా ఆంధ్రప్రదేశ్ని కానీ, వైజాగ్ని కానీ, అమరావతిని కానీ చూసారా? ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వాల్యూ వస్తుంది, వైజాగ్లో కాగ్నిజెంట్ వచ్చింది, TCS వచ్చింది. కొన్ని పరిశ్రమలు రావడానికి అట్రాక్ట్ చేసాం, రూపాయే ఇచ్చాం TCSకి, టాటా కంపెనీకి ఎకరం రూపాయి ఇచ్చాం. మిగతా కంపెనీలకు 4 కోట్లకి ఇచ్చాం, కొన్ని కంపెనీలకు 2 కోట్లు ఇచ్చాం, కొన్ని కంపెనీలకు 1 కోటి ఇచ్చాం. ఆ కంపెనీ సామర్థ్యాన్ని, దానికి ఉన్నటువంటి అడ్రస్ లేని సూట్ కేస్ కంపెనీలకి ఎవరికి వైసీపీ అది లేదని చెప్పి చూపించాము, నోరు మూసారు. ఆ కంపెనీకే 4 కోట్ల రూపాయలతో 1 ఎకరం ఇచ్చాం. లెక్కలతో పాటు చూపించాం. శాసన మండలిలో లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు బొత్స సత్యనారాయణ, మేము అలాగ ఇచ్చినట్టు నువ్వు చూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా అని చెప్పాడు శాసన మండలిలో. మరి వాళ్ళేం మాట్లాడలేదు.
ఉర్సా కంపెనీ గురించి మాట్లాడారు. 4 కోట్లు ఎకరం 4 కోట్లు చూపించాడు ఆయన. ఏమో ఈ అబద్ధాలు ఎన్నాళ్ళు చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి? అంటే గతంలో వైజాగ్లో ఏదైనా సమ్మిట్ కార్యక్రమాలు సమ్మిట్లో పెడితే ఎద్దేవా చేసినటువంటి కుటుంబ ప్రభుత్వం టీడీపీ పార్టీ ఈ రోజున అదే పెట్టుబడి సమ్మిట్ని వైజాగ్ ఎలా పెడుతుందని, అమరావతిలో పెట్టొచ్చు కదా అనేది వైసీపీ వాదన. మేము స్టార్ట్ చేసింది వైజాగ్ 2017లో. నువ్వు వదిలేసావు. మా హయాంలో వచ్చిన కంపెనీల్ని నువ్వు తరిమేశావు. లైన్ అందులో ఆదాని డేటా సెంటర్ ఉంది, అందులో లూలు గ్రూప్ ఉంది, టెంపుల్ టవర్ ఉంది దాంట్లో. ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీలు నువ్వు పంపించేసావు, వాటాలు అడిగావు, వాళ్ళు ఇబ్బందులు పెట్టావు. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన రామచంద్రరావు గారు, గల్లా అరుణ్ కుమార్ గారు వాళ్ళు పెట్టినటువంటి గల్లా జయదేవ్ గారు ఎక్స్పెన్షన్ చేస్తా అన్నాడు. 25,000 ఉద్యోగాలు, 25,000 కోట్ల పెట్టుబడులతో ఇవాళ ఈవీ వెహికల్స్ కావాల్సిన బ్యాటరీస్ని తయారు చేస్తామంటే అక్కడ రేణిగుంట దగ్గరలో పొల్యూషన్ వస్తుందని చెప్పేసి తరిమేశావు. సిమెంట్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ వస్తుందా భారతీయ సిమెంట్కి, లేకపోతే అమర్ రాజా ఫ్యాక్టరీకి పొల్యూషన్ ఎక్కువ వస్తుందా? చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని, నేను చెప్తున్నాను మీకు. లూలు కంపెనీ అనేది ఒక పక్క దివాళా తీస్తే ఆ కంపెనీకి ఎలా కోట్ల రూపాయలు వేసిన భూమిని ఎలా కట్టబెడతారనేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తారు. లూలు కంపెనీ నడిబొడ్లో ఇచ్చారు, వైజాగ్లో ఇచ్చారు, ఎలా ఇస్తారనేది. లూలు కంపెనీ నువ్వు తరిమేస్తే తెలంగాణలో పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా సాగుతుంది. లూలు ప్రపంచవ్యాప్తంగా ఉందండి. సింగపూర్లో మీరు చూడండి, ఎప్పుడైనా వెళ్తే ముస్తఫా అని ఒక కంపెనీ ఉంటుంది, ఒక మాల్ ఉంటుంది, కనీసం కిలోమీటర్ ఉంటుంది, అది 1 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలా, కంపెనీలు రావాలా, మాల్స్ రావాలా, హోటల్స్ రావాలా, ఏమంటే విమానాశ్రయం నేను తెచ్చానంటాడు భోగాపురం. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? ఇంకా అందులో 500 ఎకరాలు కాజేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి ఉద్యోగ కల్పన, రాష్ట్ర ప్రభుత్వానికి సంపద, ఆదాయం కావాలంటే రకరకాలుగా వెళ్ళాలా. పివి నరసింహరావు గారు తెచ్చినటువంటి, మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ ఎంత దేశం అండి? 44 కిలోమీటర్ల దేశం. ఇవాళ అన్ని రంగాల్లో అది అభివృద్ధి చెందింది. ఇంత పెద్ద భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఈ కుచిత రాజకీయాల వల్ల, విజన్ లేనటువంటి నాయకుల వల్లనే ఇలా జరుగుతూ ఉంది. దాన్ని ఇప్పటికైనా సరే ప్రజలు గమనించాలా. ఇప్పుడు కంపెనీలు ఎలా వస్తాయి సార్, పెట్టుబడులు ఎలా వస్తాయి? ముందు రోడ్లు కావాలా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రోడ్డు వేసాడా? ఎన్ని గతుకులు, బస్సులే పడి చక్రాలు ఊడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూసారా లేదా? 1 మెగావాట్ కరెంటు ఉత్పత్తి చేశాడా ఎక్స్ట్రా? ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా వాటర్ కానీ ఏమైనా తీసుకురాగలిగాడా? 4 పోర్టులు డెవలప్ చేసామని చెప్పారు కదా. పోర్ట్లు అన్నాడు సార్, ఎక్కడ ఉన్న గంగవరం పోర్టే అమ్మేశాడు ఆయన. దానికి ప్రభుత్వం వాటా 10% ఉంది. వాళ్ళ నాన్న పెట్టినటువంటి 10% వాటా, అది 33 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందాలి, మన వాటా 10% ఉండాలంటే దానికి అమ్మేశాడు ఆయనే. ట్రాన్స్పోర్ట్ కావాలా, రెండోది హోటల్స్ కావాలా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కావాలా. మాదక ద్రవ్యాలు ఉండకూడదు రాష్ట్రంలో, రౌడీజం ఉండకూడదు. ఇవన్నీ చేస్తే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇవాళ పోటీ పడి వస్తున్నారు, వచ్చారు, రేపు వస్తారు. మీరు చూడండి, నేను చెప్తున్నాను కదా, 2026 జనవరి నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇదే ఉంటుంది. పెట్టుబడులు ఆకర్షించడం, అక్కడ చలి బాగుంటుంది, మేము వెళ్ళలేము, దావోస్లో మా వల్ల కాదు, ఆ చలికి మేము తట్టుకోలేమని చెప్పి ఇంట్లో కూర్చునే రకంగా చంద్రబాబు నాయుడు గారు అది దావోస్ వెళ్ళివ్వండి, అమెరికా వెళ్ళివ్వండి, సింగపూర్ వెళ్ళివ్వండి, అదే ప్యాంట్ షర్టు, అదే డ్రెస్సు, ఏ చలికైనా ఆయన తట్టుకుంటాడు. ఈయనకి 50 సంవత్సరాలు 4 కోట్లు వేసుకుని వెళ్ళాలి. అసలు నీకు విజన్ ఏది? ఇప్పటికీ నీలో ఏమైనా మార్పు వచ్చిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా రప్ప అంటావు, నరుకుతా ఉంటావు, చంపుతా అని అంటావు. రప్ప అనేది వైసీపీ పార్టీ ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్, అది దాన్ని ఖండించాలి కదా. జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఏమంటానంటే, అదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జిల్లాకి టూర్కి వెళ్తే ఎవరైనా తెలుగుదేశం నాయకుడు కనుక రప్ప
మెడకాయలు నరికేస్తాం, గొర్రెపోతులను కోసినట్టు కోస్తాను పెడితే వాడిని ఇమ్మీడియట్గా పార్టీ నుండి సస్పెండ్ చేసి వాడి మీద కేసు పెట్టి జైల్లో వేయించేవాడు. అంటే రాష్ట్రంలో ఎవరో ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్కి పార్టీ దాన్ని నువ్వు ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే తప్పేంటన్నావు? అది సినిమా డైలాగ్ కదా. సినిమా డైలాగ్ కాదండి, నువ్వు పబ్లిక్లో పెట్టాడు, అది ఖండించాలా. ఈ అంబటి రాంబాబు అన్నాడు, ఏంటా ఈ రెప్ప గోల ఆపండే, మీ వల్ల పరుగు పోతుంది పార్టీకి అన్నాడు. మరి ఆ జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. మొన్న కృష్ణా జిల్లా టూర్లో కూడా రెప్పాలే వచ్చినాయి. ఏమంటే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారండి నాయకులు? మీరు వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, పొలాల్లోకి వెళ్ళండి, డీజిల్ పెట్టుకొని సీఎం అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు డీజిల్ పెట్టారుగా. పొలాల్లో డీజిల్ లేదండి. మేము కాదంటే రోడ్డు మీద పెట్టుకుంటే వెళ్ళారా లేదా? అసలు అది పర్యటన. మీరు ఏమైనా ర్యాలీ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోండి డీజీపీ దగ్గర. విజయవాడ నుండి ఏలూరు దాకా హైవే మొత్తం మీద 1000 డీజిల్ పెట్టుకొని చేయండి. కానీ నువ్వు రైతులు కన్నీళ్ళలో కష్టాల్లో పంట పోయి నానా బాధలు పడి ఏడుస్తుంటే మైకులు పెట్టుకొని మోటార్ బైక్ సైలెన్సర్లు తీసి సీఎం అని రెప్ప అని ఏంటండి అసలు? ఆ పర్యటనలు ఏంటి అసలు? ఆ పద్ధతి ఏంటి? అతనిలో మార్పు రాలా. ప్రజలు అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.